హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీనిత్య ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీ స్పైసీగా ఉండే పాస్తాతో కుక్కరే ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. ఇవి ఈవినింగ్ స్నాక్స్కైనా చేసుకొని తినొచ్చు, లేదా పిల్లలకు స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్ బాక్స్లో ఇలా చేసి కూడా పెట్టి పంపించచ్చు. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మరి ఎలా చేయాలో ఏం కావాలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా ఇక్కడ 1 కప్పు పాస్తా తీసుకున్నాను. మీరు ఎంత కావాలో అన్నీ తీసేసుకోండి. ఒక 1/2 కప్పు కార్న్ఫ్లోర్, ఒక 1/2 కప్పు మైదా పిండి తీసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక 3 గ్లాసుల దాకా నీళ్ళు తీసేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూను ఉప్పు, ఒక 1/2 టేబుల్ స్పూను ఆయిల్ తీసుకొని నీళ్ళని బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టేసుకొని మనం తీసుకున్న కప్పు పాస్తాను అందులో వేసేసి ఇలా కలుపుతూ మనకు ఒక పొంగు వచ్చేదాకా ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని డ్రైన్ అవుట్ చేసుకోవాలి. ఇలా ఒక గిన్నె తీసేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా మనము వీటిని వడగట్టుకోవాలి. తర్వాత చల్లని నీళ్ళు ఇలా వాటిపైన పోసి సపరేట్ ఒక గిన్నెలో తీసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం వీటిలో ముందుగా తీసి పెట్టుకున్న కార్న్ఫ్లోరు, మైదా పిండి వీటిని కూడా ఒక్కొక్క స్పూన్ వేసి లైట్గా ముందు కలుపుకోవాలి. తర్వాత మిగతా పిండిని కూడా వేసి అవి కాస్త పొడి పొడి అయ్యేదాకా వీటిని కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత వీటిని మనం పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా కలిపెట్టుకున్న ఈ పాస్తాని ఇందులో వేసి మీడియం ఫ్లేమ్ మీద మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఇలా కలర్ మారేదాకా మనం వీటిని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇలా మనకు డీప్ ఫ్రై అయిన తర్వాత వీటిని తీసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకోవాలి. ఇలాగే మిగతా వాటిని కూడా వేసేసుకొని అదే విధంగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎంతో సింపుల్, ఈజీగా అయిపోయే పాస్తా కుక్కరే మనకు రెడీ అయిపోతుంది. ఇలా వీటిని కూడా తీసేసుకొని మనం గిన్నెలో వేసేసుకోవాలి. అంతే. ఇలా అన్నిటిని చేసుకున్న తర్వాత వీటిలోకి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం, చాట్ మసాలా వీటన్నిటిని వేసుకోవాలి. ఇక్కడ నేను కసూరి మెంతి కూడా వేస్తున్నాను. ఉంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఇలా అన్నిటినీ కలిపేసుకుంటే మనకు స్పైసీగా ఉండే పాస్తా కుక్కరే రెడీ అయిపోతుంది. చూసారా ఎంతో క్రిస్పీగా ఉన్నాయి. ఇలా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉన్నాయో మాకు కామెంట్ రూపంలో పెట్టండి. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ను మర్చిపోకుండా మరిన్ని మంచి వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.